నెల్లూరు లోక్సభ సిగ్మెంట్ ఏపీ పాలిటిక్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా చేసింది వైసీపీ. అప్పుడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ స్థానం సహా 10 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి వేమిరెడ్డి ఈసారి నెల్లూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆయనపై వైసీపీ విజయసాయిరెడ్డిని బరిలోకి దింపింది. తెర వెనుక మంత్రాంగం చేయటంలో దిట్టలైన ఆ ఇద్దరు ప్రత్యక్ష రాజకీయాల్లో దిగటం ఇదే మొదటిసారి. దాంతో వారు చేస్తున్న హడావిడితో సింహపురి ఎన్నికలు ఎక్కడా లేనంత కాస్ట్లీగా మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది పెద్దారెడ్ల రాజకీయ అడ్డా నెల్లూరు జిల్లా. దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి దివంగత నేత నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి వంటి నేతలు నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పారు. రెడ్డి పాలిటిక్స్కి పెట్టింది పేరైన నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అప్పట్లో ఆ పార్టీలో ఉన్న కీలక నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలు వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా అప్పట్లో జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి అందరి విజయానికి అన్ని రకాలుగా అండగా నిలిచారన్న ప్రచారం ఉంది. అయితే తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆ నలుగురు ఇప్పుడు టీడీపీలో చేరిపోయారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. నెల్లూరు సిటీ సీటు విషయంలో వేమిరెడ్డి ప్రతిపాదనల్ని వైసీపీ అధ్యక్షుడు పక్కన పడేయడంతో ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పి షాక్ ఇచ్చారు. వేమిరెడ్డికి ధీటైన నేత జిల్లాలో దొరక్క రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపాల్సి వచ్చింది వైసీపీకి. అటు వేమిరెడ్డి ఇటు విజయసాయిరెడ్డి ఇద్దరూ ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. దాంతో పార్టీ ప్రతిష్టతో పాటు వ్యక్తిగతంగా కూడా ఆ ఇద్దరు బిగ్-షాట్లకి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఆ క్రమంలో నెల్లూరు ఎంపీగా ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠభరితంగా తయారైంది. విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు కొత్త అయినా రాష్ట్ర స్థాయిలో వైసీపీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాల అమల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. వైసీపీ అధికారంలోకి రావడంలో తన వంతు పాత్ర పోషించారు. ఊహించని విధంగా నెల్లూరు బరిలో దిగాల్సి రావడంతో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. జగన్కి పర్సనల్ ఆడిటర్ అయిన ఆయన పక్కా లెక్కలతో అన్ని వర్గాల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఇక తన సతీమణి ప్రశాంత్ రెడ్డికి నెల్లూరు సిటీ వైసీపీ టికెట్ ఆశించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అది దక్కకపోవడంతో టీడీపీలో చేరి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. వేమిరెడ్డి వైసీపీని వేడ్డంతో జిల్లా పొలిటికల్ ఈక్వేషన్లు ఒక్కసారిగా మారిపోయాయి. వేమిరెడ్డిని టీడీపీలో చేర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు స్వయంగా నెల్లూరు వచ్చారంటే ఆయనకు జిల్లాలో ఉన్న ప్రాముఖ్యత అర్థమవుతోంది. జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీని గెలిపించడంలో కీ రోల్ పోషించిన ఆయన ఈసారి కోవూరు టీడీపీ టికెట్ తన భార్య ప్రశాంత్ రెడ్డికి దక్కించుకున్నారు. ఆ దంపతులిద్దరూ తమతో పాటు జిల్లాలో టీడీపీ విజయంపై ధీమాతో కనిపిస్తున్నారు. ఎవరు వచ్చినా ఏదైనా మనకేం పర్వాలేదు, పార్టీ బలం బ్రహ్మాండంగా ఉంది నెల్లూరు జిల్లాలో. అందుకని అది విజయసాయిరెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు, అదేం పెద్ద సమస్య కాదు. గెలుపు మందే. అతనికి తోచింది ఆయన మాట్లాడతాడు, సో దాన్ని మనం ఆపలేము. అది ఆయన అలవాటు. 10కి 10 సీట్లు సాధిస్తుంది నెల్లూరు జిల్లాలో. వేమిరెడ్డి విజయసాయిల మధ్య పోటీ ఇప్పుడు రెండు పార్టీల్లో ఉత్కంఠ రేపుతోంది. వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తనతో పాటు జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ అభ్యర్థుల విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ శ్రేణులు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఆయన వెంట నడుస్తున్నాయి. వైసీపీ నేతలు ఆయన పర్సనల్ లైఫ్ని టచ్ చేస్తూ కామెంట్ చేస్తుండడం ఆయనకు ప్లస్గా మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేమిరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఆయన్ని ఆరాధ్య దైవంలా చూసిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కోవూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రత్యర్థిగా మారగానే ఆ దంపతుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. మా పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికైనావు, ఆ ఫండ్స్ మేము అడిగాము, నువ్వు డెవలప్ చేసేది కోవూరు నియోజకవర్గాన్ని ఏం మాట్లాడుతున్నావు ప్రభాకర్ రెడ్డి గారు? మీరు ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు నీ దగ్గర డబ్బు ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడిస్తాను, ఇన్ని మాట్లాడుతున్నావు. పాత రోజులు మర్చిపోబాకు ప్రభాకర్ రెడ్డి గారు. నీకు అసలు రాజకీయ భవిష్యత్తు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు కాంట్రాక్టర్ కావచ్చు, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు. ప్రజల ముందు నీ డబ్బు, నువ్వు ఇవన్నీ కూడా పనికిరావు. ప్రజలు చాలా చైతన్యవంతులు, రాజకీయ నాయకుల కన్నా చైతన్యవంతులు ప్రజలు.
వాళ్ళ దగ్గర నువ్వు పడే తమాషాలు ఇవన్నీ ఎవరు కూడా ఒప్పుకోరు. నీ డబ్బు ఉంటే నీ దగ్గర ఉంటుంది. ఎందుకు వదిలేళ్ళావు జగన్మోహన్ రెడ్డి గారిని? ముందు దీనికి సమాధానం చెప్పు. నువ్వు ప్రజల్లోకి వచ్చే ముందు ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నీ విషయంలో? నువ్వు తప్పు చేశావు, బాగా ఉపయోగించుకున్నావు. అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించావు, బాగుపడ్డావు. ఈ రోజు నీకు జగన్మోహన్ రెడ్డి గారు పనికి రాకుండా పోయినాడు. నల్లపరెడ్డి వ్యాఖ్యలతో జిల్లాలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. టీడీపీ వైసీపీ నేతలు నల్లపరెడ్డిని ఓ రేంజ్లో టార్గెట్ చేశారు. నెల రోజుల ముందు ఆది దంపతులు, నెల రోజుల ముందు దానకర్ణుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల రోజుల ముందు అత్యంత ఉత్తముడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల రోజుల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ ప్రమాణాలు చేసినటువంటి, సాష్టాంగ నమస్కారాలు చేసినటువంటి, నెల రోజుల ముందు దాకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ నమస్కారాలు చేసినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ మీద పోటీకి వస్తూనే ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పోటీకి ఏంటంటావా? ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పోటీ. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పొడిచింది వెన్నుపోటు అయితే, ప్రసన్న కుమార్ రెడ్డి గారు నాకు తెలిసి నేను చెప్తున్నా, మీరు 90లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, 93లో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మళ్ళీ మధ్యలో తెలుగుదేశం పార్టీలో లక్ష్మీపార్వతి గారి పార్టీలో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుట్రలు కుతంత్రాలు భరించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో దండవని పెట్టి తెలుగుదేశం పార్టీలో పోటీ చేయటం వెన్నుపోటైతే, మీరు ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా పార్టీలు మారారే, దీన్ని ఏమనాలా? తనపై ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలకు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వివరణ ఇవ్వడం వేమిరెడ్డి దంపతులపై జనంలో సానుభూతి పెంచినట్టయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉన్న టీడీపీ క్యాడర్ అందరినీ కలుపుకొని, లీడర్స్ అందరినీ కలుపుకొని, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళని కూడా వాళ్ళందరినీ కలిపి బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు నడవాలనుకుంటున్నాను. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు గ్యారంటీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా పెట్టున్నారు. సో దాంతో ఇవే మేము ముందుకు తీసుకెళ్తూ గెలుపుకు బాట వేయబోతున్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి రేపిన రచ్చ తనకు మైనస్గా మారుతుందని గ్రహించిన విజయసాయిరెడ్డి ఆయనకు గట్టిగా క్లాస్ పీకారంటున్నారు. ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్న విజయసాయి ప్రత్యర్థిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రతి సందర్భంలోనూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి నమ్మక ద్రోహం చేశారని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గత ఎన్నికల ఫలితాల్ని రిపీట్ చేయడానికి తనదైన స్టైల్లో పావులు కదుపుతున్నారు. బీజేపీతో పొత్తుని ఫోకస్ చేస్తూ ముస్లిం ఓటర్స్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద అటు వేమిరెడ్డి ఇటు విజయసాయిలు ప్రత్యక్షంగా చేస్తున్న ప్రచారం కంటే తెర వెనుక మంత్రాంగమే ఎక్కువ నడుస్తోందట. మరి ఈ బిక్షాట్లలో ఎవరు సింహపురి పీఠాన్ని అధిరోహిస్తారో చూడాలి.